హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మ్యాక్సిమం రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు మోర్ మెంబర్స్. అండ్ మనం అకౌంటింగ్ క్లాసెస్లో ప్రీవియస్గా ఇంట్రడక్షన్ చూసాము, డెఫినేషన్స్ చూసాము, ఎకనామిక్ ఈవెంట్స్ ఏంటో చూసాము, ఫండమెంటల్స్ ఏమేమిటో చూసాము, క్యారెక్టరిస్టిక్స్ చూసాము, ఆబ్జెక్టివ్స్ చూసాము, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ కూడా చూసాము. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము. అసలు ఏమేమి స్టెప్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అనేది చూద్దాము. స్టెప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, recording, classifying, summarizing and communicating financial information to the users for judgment and decision making. అంటే ఈ స్టెప్స్ దేనికి ఫాలో అవుతారంటే, యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ గురించి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఏమేమి స్టెప్స్ అన్నారు? ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్. ఫస్ట్ ఆ డేటాను కలెక్ట్ చేస్తారు, తర్వాత రికార్డ్ చేస్తారు, తర్వాత క్లాసిఫై చేస్తారు, క్లాసిఫై చేసిన దాన్ని సమ్మరైజ్ చేసి కమ్యూనికేట్ చేస్తారు. ఎవరికి అంటే, ఎవరైతే యూజర్స్ జడ్జిమెంట్ నీడెడ్ ఉంటుందో ఒక డెసిషన్ తీసుకోవడానికి, అప్పుడు ఈ అకౌంటింగ్ అనేది చూస్తారు. నెక్స్ట్ ఫస్ట్ది మనం ఏంటి, ఐడెంటిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా. ఐడెంటిఫికేషన్ ఏంటి? అసలు ఒక ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేస్తారు. అసలు ఎట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగిందని ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫై చేసిన దాన్ని జర్నల్లో కానీ సబ్సిడరీ బుక్లో కానీ ఫస్ట్ రికార్డ్ చేస్తారు. ఆ జర్నల్ ఎంట్రీస్ వేసుకున్నాక లెడ్జర్స్ని బట్టి, అంటే జర్నల్ ఎంట్రీస్ మామూలుగా రాసేసుకుంటూ వస్తాం కదా, ఈ లెడ్జర్స్లో ఏ లెడ్జర్కి ఆ లెడ్జర్, అంటే ఇప్పుడు పర్చేజ్ అకౌంట్కి పర్చేజ్ అకౌంట్, శాలరీస్ అకౌంట్స్కి శాలరీ అకౌంట్స్, అట్లాగా ఏ అకౌంట్స్కి ఆ అకౌంట్ అలొకేట్ చేస్తారు. ఆ అలొకేట్ చేశాక నెక్స్ట్ సమ్మరైజ్ చేస్తారు. సమ్మరైజేషన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అవన్నీ చేస్తారు. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది అండ్ మేకింగ్ సమ్ మీనింగ్ఫుల్ కంక్లూజన్, ఒక కంక్లూజన్ అనేది ఈ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో చూస్తారు. కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్ అంటే ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ షేర్ చేయడం అండ్ ఈ రిజల్ట్స్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఒకసారి మొత్తం ఏమేంటి అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్, సెకండ్ స్టెప్ రికార్డింగ్, థర్డ్ స్టెప్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫోర్త్ స్టెప్ సమ్మరైజేషన్, ఫిఫ్త్ స్టెప్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, సిక్స్త్ స్టెప్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. నెక్స్ట్ అసలు ఈ బుక్ కీపింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు బుక్ కీపింగ్ ఏంటి, అకౌంటెన్సీ ఏంటి, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. బుక్ కీపింగ్ అంటే ఇదే పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్లో ఒక పార్ట్. అండ్ ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. బుక్ కీపింగ్ అంటే ఆ ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేయడం, మెజర్ చేయడం, రికార్డ్ చేయడం, క్లాసిఫై చేయటం. నెక్స్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్ అండ్ యాక్చువల్లీ ఇట్ బిగిన్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. ఎక్కడైతే బుక్ కీపింగ్ ఎండ్ అవుతుందో అక్కడ మనకి ఈ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏముంటాయంటే సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఫైనాన్షియల్ డేటా టు ద యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, రికార్డ్ చేసి క్లాసిఫై చేయటం వరకు బుక్ కీపింగ్ అనేది ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి సమ్మరైజ్ చేయటం, ఇంటర్ప్రిట్ చేయటం అనేది అకౌంటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ అకౌంటెన్సీ రిఫర్స్ టు సిస్టమేటిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ విచ్ ఆర్ అప్లైడ్ ఇన్ అకౌంటింగ్. అకౌంటెన్సీ అంటే ఏదైతే అకౌంటెన్సీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతామో అది అకౌంటింగ్.
ఈ అకౌంటింగ్ అనేది అకౌంటెన్సీ ప్రిన్సిపల్ ఫాలో అవుతూ చేస్తాము అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్? బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్కి డిఫరెన్సెస్ ఏంటంటే పారామీటర్స్. బుక్ కీపింగ్, అకౌంటింగ్ పారామీటర్స్ అంటే మనం దేన్ని బేస్ చేసుకొని డిఫరెన్షియేట్ చేస్తామనేది. బుక్ కీపింగ్ ఏంటి, అకౌంటింగ్, ఇవి 3. స్కోప్ ఏంటి? బుక్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద లెడ్జర్ అకౌంట్స్. అంటే బుక్ కీపింగ్ అనేది ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేస్తుంది, ఐడెంటిఫై చేసిన దాన్ని రికార్డ్ చేస్తుంది, ఆ రికార్డ్ జర్నల్ ఎంట్రీస్ సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ చేస్తుంది, ఆ సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ చేసింది మళ్ళీ లెడ్జర్స్, ఏ లెడ్జర్కి ఆ లెడ్జర్ వేసేస్తుంది. ఇది బుక్ కీపింగ్ అంటే. నెక్స్ట్ అకౌంటింగ్ అంటే ఇన్ ఎడిషన్ టు బుక్ కీపింగ్, అంటే బుక్ కీపింగ్లో ఉన్న స్టెప్స్ అన్నీ ఉండి దానికి ఆల్సో ఇంక్లూడ్ సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ది ఫినాన్షియల్ డేటా అనేది యాడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 4 స్టెప్స్ ఉంటే ఇక్కడ 7 స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. బుక్ కీపింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అకౌంటింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? బుక్ కీపింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ద మెయిన్ ఎయిమ్ ఈజ్ టు మెయింటైన్ సిస్టమేటిక్ రికార్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటాయో అది సిస్టమేటిక్గా రికార్డ్ చేయటం బుక్ కీపింగ్ యొక్క మెయిన్ ఐడియా, మెయిన్ ఎయిమ్, మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ అకౌంటింగ్ మెయిన్ ఎయిమ్ ఏంటి? టు అసర్టైన్ ద ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. దీని ఏం వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో బుక్ కీపింగ్లో రికార్డ్ చేస్తామంటే ఇందులో ఏంటి అంటే మెయిన్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ ఏంటి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ని ఎట్లా తయారు చేయాలి అనేది ఇందులో మెయిన్. నెక్స్ట్ స్టేజ్, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్. ఈ బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్లో ప్రైమరీ స్టేజ్. నెక్స్ట్ ఇందులో అకౌంటింగ్ వచ్చేటప్పటికి సెకండ్ స్టేజ్ అండ్ బిగిన్స్ వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. ఎక్కడైతే బుక్ కీపింగ్ ఆగిపోతుందో అక్కడ ఈ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేచర్ ఆఫ్ జాబ్, దిస్ జాబ్ ఈజ్ ఇన్ రొటీన్ అండ్ రిపిటేటివ్ ఇన్ నేచర్. ఈ పని అనేది కంటిన్యూస్ అండ్ మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటే ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తూనే ఉంటాము. దిస్ జాబ్ ఈజ్ అన్ అనలిటికల్ ఇన్ నేచర్. ఇదేంటి? ఇది జస్ట్ ఏ ట్రాన్సాక్షన్ జరిగింది దాన్ని రికార్డ్ చేసుకోవడం, క్లాసిఫై చేయటం, అవి దానికి అలొకేట్ చేస్తుంది, అంతవరకే దీని పని. బట్ ఇన్ అకౌంటింగ్ దాన్ని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ లాగా తయారు చేయటం, అంటే ఇదేంటిది అనలిటికల్ ఇన్ నేచర్, అనలైజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్స్. బుక్ కీపింగ్ డస్ నాట్ రిక్వైర్ స్పెషల్ స్కిల్స్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై జూనియర్ స్టాఫ్. ఈ బుక్ కీపింగ్ అనే దానికి స్పెషల్ స్కిల్స్ ఏం అక్కర్లేదు, జూనియర్ స్టాఫ్స్ కూడా పర్ఫామ్ చేయగలరు. ఇట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ స్కిల్ టు అనలైజ్, సో ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై సీనియర్ స్టాఫ్. అకౌంటెన్సీ మటుకు సీనియర్ స్టాఫ్ ద్వారా చేయబడుతుంది. ఇప్పటి వరకు నా వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, share my channel, subscribe my channel and hit bell icon for getting more notification. Thank you for watching.